మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, ఇప్పటి వరకు మమ్మలను కాచి కాపాడి మరొక అపరూపమైన అవకాశాన్ని ఇచ్చి నీ పాద సన్నిధికి నడిపించిన మా కన్న తండ్రి, మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ పాద సన్నిధికి చేరుకున్న నీ పిల్లలంగా నీ మాటలను మా బ్రతుకులో పండేవిగా, నీ మాటల ప్రకారంగా మా జీవితాలను కట్టుకునేవిగా మా బ్రతుకులను తీర్చిదిద్దుకున్నట్లో కృప చేయండి. కేవలం వినడమే మా బ్రతుకులో ఆలోచన కాక దాని ప్రకారంగా బ్రతుకుతూ నీవు కోరుకున్నట్లుగా ముందుకు సాగుటలో కృప చేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకునబోచుండగా సమయోచితమైన జ్ఞానము, అలాగే ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావంలోకి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ నూతన ఈ మధ్యాహ్న కాల సమయంలోనికి మనలందరినీ తండ్రి తన పాదచెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు కూడా ఒక ఆలోచనతో కూడుకున్న సంగతులను, మన బ్రతుకులు, మన జీవితాలను దేవుడు ఉన్నతమైన ఆలోచనలలో తీర్చిదిద్దడం కోసం, ఉన్నతమైన ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో ఈ అవకాశాలు మనకు అందిస్తున్నాడు. మరి ఈ అవకాశాలను బట్టి కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞత భావం కలిగి ఉండడం అంటే ప్రియులరా, ఆయన చెప్పినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా, ఆయన ఆశించినట్లుగా బ్రతకడమే మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం. మరి ఈరోజు కూడా మనతో ఏం మాట్లాడబోతున్నాడో, మనకి అవకాశాన్ని ఇచ్చాడు, ఈ పరిస్థితులను ఇచ్చాడు, మళ్ళీ ఆయన ఉద్దేశాలను తెలుసుకోవాలని కోరాడు. కాబట్టి మరి ఈరోజు మనం ఆలోచించబోయే అంశం, దేవుడు కట్టుకున్న ఇల్లు. తాటిపర్తిలో జరిగిన అంశాన్ని, దేవునికి ఎలా కృతజ్ఞతలు, అసలైన కృతజ్ఞత అంటే ఏమిటి అనేది, అది తాటిపర్తిలో జరిగిన సబ్జెక్టుకు పేరు పెట్టండి. తాటిపర్తిలో జరిగింది కదా, ఆ దానికి కృతజ్ఞత అనే సబ్జెక్టు మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. కాబట్టి ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి అనేది దానికి టైటిల్ పెట్టుకోండి. ఈరోజు మీరు దేవుడు కట్టుకున్న ఇల్లు అని రాసుకోండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఉండడానికి మనం అంటూ నివాసాలు కట్టుకోవడం, మనం అంటూ తలదాల్చుకోవడానికి నివాసాలను కట్టుకుంటున్నాం. అలాగే దానితో పాటు దేవుడు కూడా మందిరాలను కట్టడం, దేవుడు కూడా మరి నివాసాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే ఆలోచన, మనం కట్టిన ఏవైతే రాతి కట్టడాలు ఉన్నావో, మనం కట్టుకున్న ఏవైతే దేవుని కోసం అని చెప్తున్నావో, అవి దేవుడు నా యొక్క నివాసం అది కాదు, నేను మనుషులు కట్టిన హస్తకృత ఆలయాలలో లేదా మనుషులు కట్టిన చేతి పనులలో నేను నివసించను. ఎందుకంటే అపొస్తలుల కార్యంలో దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మన కోసం పొందుపరిచాడు. ఆ మాటను మనం చూడగలిగితే 46వ వచనంలో
అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 46వ వచనంలో అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృస్తములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృస్తాలయంలో నివసింపడు. హస్తకృస్త ఆలయంలో నివసించడు. హస్తకృత ఆలయాలలో మనుషులు కట్టించిన, మనుషులు కడుతున్న ఆలయాలలో నేను నివాసం చేయను. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆకాశమే నా సింహాసనం. ఆకాశ వైశాల్యం, ఆకాశం యొక్క ఎత్తు, దాని యొక్క స్థితిగతులను మనం ఆలోచిస్తే మానవ మేధస్సుకు అందనంత ఎత్తులో మరి అంచులు లేని ఆకాశం అలా ప్రయాణించుకుంటూ పోతే మానవ బ్రతుకు కాలం కదా, కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసిన ఆ యొక్క విశ్వపు అంచును నీవు ఛేదించలేవు. కొన్ని లక్షల కోట్ల స్పీడ్తో సెకండ్కు కొన్ని లక్షల కోట్ల స్పీడ్తో ఒక నౌకను కట్టుకొని నీవు ఆకాశ ప్రయాణం చేసిన ఆకాశపు అంచు ఉంది చూశారు, కనబడుతున్న నీలి ఆకారం, దాన్ని కోట్ల సంవత్సరాల కాలాలైనా ఛేదించలేవు. మనిషి బ్రతుకు, మనిషి జీవితం ఎంత అమ్మమంటే 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల ఆయుష్కాలం కలిగిన మనిషి పుట్టిన ఎంబడే ఒక నౌకలో, వ్యోమగామైన నౌకలో పెట్టి వాడిని ప్రయాణం చేయించిన 60 సంవత్సరాల్లో వాడికి కాలం ముగిస్తుంది. మనిషి బ్రతికెంత, మనిషి జీవితం ఎంత? అటువంటి అనంత సుదూరమైన దూరం అది మనిషికి అంతు చిక్కలేదు ఇప్పటికీ. ఆకాశపు అంచు ఉంది చూశారు, అది ఏదో మనకు దగ్గరలో ఉన్నట్లుగా మనం ఇలా చూస్తుంటే ఎక్కడనో భూమికి తాకినట్లుగా మనకు కనబడుతుంటుంది. కానీ మానవుడు అనేవాడు ఆ అంచును ఛేదించలేనంత దూరంలో ఆ ఆకాశం, అది ఆయన సింహాసనం. ఇలా కుర్చీ మీద కూర్చున్నారు కదా మీరు, అలా కూర్చున్నాడు. ఇక్కడ నుంచి ఆయన స్ట్రక్చర్ ఇది. ఇక్కడ కింది భాగం నుంచి ఇక్కడ కిందికి కాళ్ళ భాగం తీసుకుంటే, అక్కడ నుంచి ఆ కాళ్ళ భాగం ఆకాశం మీద కూర్చుంటే ఆ కింది భాగం, ఆకాశం కూర్చుంటే ఆ కింది భాగం, ఆకాశం నుంచి కింది భాగం మనుషులు ఒక్క సెకండ్కు, మైక్రో సెకండ్ పెట్టుకోండి, కొన్ని కోట్ల మైళ్ళ స్పీడ్తో వెళ్ళిన ఆకాశపు అంచును ఛేదించలేవని మనం అనుకున్నాం. అక్కడ ఆయన కింది భాగం, మనం ఇలా కూర్చున్నాం కదా, ఆ కింది భాగం ఏదో భూమి మీద ఆయన పెట్టుకునే పాదపీఠం, ఆయన కాలు పెట్టుకునే పాదపీఠం భూమే. ఇంకో కాలు ఏడబెట్టాలి చెప్పండి? అంత హైట్ చూడండి, ఆ హైట్ను మీరు ఆలోచించుకోండి. ఆయన భూమి అంటున్నాడు, నా పాదపీఠం భూమి ఆయన పాదపీఠం అయితే, ఈ పాదపీఠమైన భూమి మీద మీరు కట్టే ఆలయాలలో సర్వోన్నత శక్తి ఆ దేవదేవుడు నివసింపగలడా? మనుషులు కట్టు హస్తకృత ఆలయాలలో నివసింపడు. ఆయన లెక్కలను మనం పసిగడితే, ఆయన ఇచ్చిన లెక్కలను మనం ఆలోచిస్తే మనకు మతిపోతుంది. కొలతలు కూడా ఇచ్చాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఇక భూమే ఆయన పాదం పెట్టుకున్నదంతా సరిపోయింది, ఒక పాదానికే సరిపోయింది భూమి మొత్తం. ఈరోజు మన మధ్య అట్లనే చూడకండి. ఇలాంటి ఎన్నో ఊర్లు, ఎన్నో జిల్లాలు, రాష్ట్రాలు కలిపితే ఒక దేశం. మన భారతదేశం తీసుకుంటే ఒక భారతదేశాన్నే చూడొద్దు. ఇలాంటి భారతదేశం లాంటి ఎన్నో దేశాలు, 280కి పైగా దేశాలు, 280కి పైగా దేశాలు ఈ 6 నెలల మీద, కేవలము ఒక 6 నెలల మీద 3వ వంతు నీరు,
3వ వంతు నీరు ఒక ఆరిన నేల మీద మన భారతదేశం లాంటి ఏమమ్మా మన యొక్క మహబూబ్ నగర్ డిస్టిక్ విస్తీర్ణం చూస్తే ఒకప్పుడు పాత డిస్టిక్ మనం చూస్తే ఎంత విశాలంగా ఉండేది మామ్నారు. ఎంత దూరమా, ఇంత పెద్దదా మామ్నార్ అని నేను అనుకుంటూ పోతున్నాను. అలా వెళ్ళిపోతే ఎంతవరకు అక్కడ తూర్పు వైపు వెళ్ళిపోతే అదేది ఆ ప్రాంతం అక్కడ వెళ్ళిపోతాం కదా. శ్రీశైలం దాకా ముందు ఒకటి వస్తుంది, అది అచ్చంపేట. అక్కడి వరకు కూడా మామ్నారు కూడా వ్యాపించింది. ఇలా వెళ్ళిపోతే కర్నూలు దాకా మామ్నారు, ఇక్కడ వెళ్ళిపోతే హైదరాబాదు అదేది పాలమాకుల దాకా. ఎంత విస్తీర్ణం ఒక మామ్నారే, ఒక మహబూబ్ నగరే ఇంత విస్తీర్ణం ఉంది. అయితే ఒక స్టేట్ని తీసుకుంటే ఎంత పెద్దగా ఉంటుందో, ఒక స్టేట్ని తీసుకుంటే ఎంత పెద్దగా ఉంది. అలాంటి ఎన్నో స్టేట్లు కలిగినది భారతదేశం. ఇలాంటి భారతదేశపు దేశాలు లాంటి ఎన్నో దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఒక ఆరణ నేల మీద 3వ వంతు వాటర్ గ్లోబు, ఈ భూమి ఇలా ఉంటుంది, ఒక బాల్ టైపు. ఒక వంతు మీదనే ఇంత పెద్ద విశాలం ఉన్న భూమి మనం ఎంతో పెద్దది అంటున్నాం. ఇంకా 3వ వంతు వాటర్తో కూడుకున్నది ఇంకా పెద్దది, 3 వంతుల ఆరణ నేల. అటువంటి భూమి మీద దేవుడు భూమిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాట ఏంటంటే, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం. ఈ పై స్ట్రక్చరు కింది భాగం మనం ఆలోచించాం. కింది భాగం నుంచి భూమి మీదకి ఆలోచిస్తే ఒకే ఒక పాదం పట్టేదంతా భూమి, దాని సైజు. ఇంకా ఆ పాదం పెట్టుకోవడానికి భూమి అయితే ఇక దేవుడికి మందిరం ఏడా కడతావు చెప్పండి, ప్లేస్ ఏడా ఉంది ఆలోచించండి. ఆయన యొక్క కొలతలను మనం ఆలోచిస్తేనే మతిపోతుంది మనకు. ఇక్కడ నుంచి ఆకాశం వైపు పరిగెత్తితే మనం ఆలోచించాము, కోట్ల సంవత్సరాలు మైక్రో సెకండ్లతో కొన్ని లక్షల మైళ్ళ స్పీడ్తో, కోట్ల మైళ్ళ స్పీడ్తో వెళ్ళినా ఆకాశాన్ని ఛేదించలేమనుకున్నాం. అంత గొప్పవాడు. దేవుని యొక్క రూపాన్ని పోల్చలేం ప్రేమైన దేవుని వల్ల. విశ్వరూపము అని కూడా చెప్పడానికి వీల్లేదు. దేవుని యొక్క రూపాన్ని అప్పుడప్పుడు పోల్చుతూ ఏమంటారంటే విశ్వరూపం అంటారు. ఒక విశ్వంతో పోల్చడానికి వీలు లేనిది ఆయన రూపం. విశ్వం అంత పెద్దది ఆయన రూపం అనడానికి కూడా వీల్లేదు. ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని వాడు పరలోకపు తండ్రి. ఇవేవి ఆయనకు పట్టజాలం. అటువంటి మహాదేవుడు, అటువంటి కన్న తండ్రి మన దేవుడు. మీరు కష్టపడవలసిన అవసరం లేదు నాయన. నా కోసం నేను నివాసాలను, నా కోసం నేను ఉండడానికి మీరు కట్టే అవసరం లేదు. మీరు కట్టే హస్తకృత ఆలయాలలో నివసింపను. ఎందుకంటే మీరు అంత మందిరం కట్టాలనుకుంటే మీ వల్ల కాదు, కడితే కట్టండి, ఇవి కొలతలని చెప్పాడు. ఆ కొలతల గురించి మనం ఆలోచిస్తే మతిపోయింది. కాబట్టి ప్రియులరా, ఇక దేవుడు అంటున్న మాట మనం చూడగలిగితే, నా కోసం నేను ఒక మందిరాన్ని నేను నిర్మించుకుంటాను, నా మందిరాన్ని, నా నివాసాన్ని నేనే కట్టుకుంటాను. అది ఎంత గొప్పదై ఉండొచ్చు, ఎంత పెద్దదై ఉండొచ్చు, ఎంత అద్భుతమైనది ఉండొచ్చు. ఆయన కట్టుకునే నిర్మాణం, ఆయన కట్టుకునే ఆలయం మనం ఆలోచిస్తే, ప్రపంచంలో ఎవరు నిర్మించలేనిదంతా గొప్పదా ఆయన కట్టుకునే ఆలయం? ప్రపంచంలో ఎవరు కట్టలేనిదా ఆయన ఆలయం? అవును ప్రియులరా, ప్రపంచంలో ఏ మానవుడు నిర్మించలేని కట్టడం ఆయన కోసం దేవుడు కట్టుకోబోతున్నాడు, కట్టుకున్నాడు. మానవ మేధస్సు కొందనంత ఎత్తులో ఏ మానవుడు ఎప్పుడు ఎన్నడూ నిర్మించలేనంత ఆలయాన్ని, నివాసాన్ని దేవుడు తన కోసం తాను నిర్మించుకున్నాడు. ఆ ఆలయం, తన ఇల్లు ఏంటో ఒక్కసారి మనం చూడగలిగితే ప్రియులరా, కీర్తనలు 127 మొదటి వచనాన్ని మనం చూద్దాం.
కీర్తనల గ్రంథము 127 మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, మీరు ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇక్కడ కొద్దిగా ఆగుదాం మనం. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఆయన కట్టించే ఇల్లు మనం అనుకుంటున్న ఇల్లు కావు. చాలామంది చాలా సందర్భాలలో ఇక్కడ ఇల్లు అనే ప్రస్తావన ఉంది కదా అని గృహ ప్రవేశం జరుగుతున్న సందర్భాలలో ఈ వచన భాగాన్ని చూపి చదివిస్తారు. అది మనం కట్టుకున్న ఇండ్లకు సంబంధించిన విషయం కాదు. ఇది దేనికి సంబంధించిందయ్యా ఈ విషయం అని అంటే, దేని గురించి మాట్లాడుతున్నాడయ్యా దేవుడు ఈ యొక్క సందర్భం అంటే, మానవ నిర్మాణ ఆకారం గురించి. దేవుడు కట్టిన ఇల్లు ఏదో కనబడుతున్న ఈ మానవ నిర్మాణ ఆకారం గురించి మాట్లాడుకుంటున్న ఆలోచన ఇది. ఇదేదో నువ్వు కట్టుకున్న ఇల్లు ఏదైతే ఉందో దానికి చూపించి ఇది యెహోవా కట్టించిన ఇల్లు అని చూపించుకుంటున్నావు. అది తప్పు. ఈ విషయాన్ని దానికి పోల్చకూడదు. ఈ సందర్భం దానికి సంబంధించింది కాదు. దేవుడు ఏ విషయానికి, ఏ సందర్భానికి సంబంధించింది అనేది మనం ఆలోచించుకుంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, ఈ కనబడుతున్న ఆకారాన్ని దేవుడు కట్టకపోతే, దేవుడు నిర్మించకపోతే, ఈ ప్రపంచంలో ఏ మానవుడు ఈ ఆకారాన్ని లేదా ఈ నిర్మాణం ఉంది చూశారు, నడినెత్తి నుంచి అరికాల వరకు ఏ మానవ మాత్రుడు నిర్మించలేనిది ఈ గొప్ప అద్భుతమైన కట్టడ, ఈ నిర్మాణం. నడినెత్తి నుంచి అరికాల వరకు మనిషి ఉట్టి బొమ్మను రూపుదిద్దుతాడేమో కానీ దాంట్లో ప్రాణాన్ని పెట్టలేడు, దాంట్లో ఆత్మను లేదా దాంట్లో జీవాన్ని పోయలేడు మనిషి. సేమ్ దీనిలా రూపొందించవచ్చేమో కానీ కదలని బొమ్మగా ఇదే ఆకారాన్ని చూపించవచ్చేమో. కానీ దేవుడు కట్టిన ఆకారం ప్రియులరా స్తంభించిపోయేది, కదలనిది కాదు, కదిలేది. ప్రాణం పొయ్యలేడు మనిషి, జీవాన్ని పొయ్యలేడు మనిషి. ఒకటి బొమ్మ చేయొచ్చేమో కానీ దేవుడు కట్టిన ఇల్లు ఈ కనబడుతున్న ఆకారం, ఈ కనబడుతున్న ఈ రూపం. ఇది ఏ మానవుడు కట్టాలనుకున్నా, ఏ మానవుడు ప్రయత్నాలు చేసినా వారి ప్రయాసం వ్యర్థమే కానీ అది వృధనే కానీ దాన్ని నిర్మించే స్థాయి పరిస్థితి మనిషికి అందదు ప్రియులరా. అంత గొప్ప కట్టడం ఇది. మానవ మేధస్సుకంతనంత ఎత్తులో తను ఈ రూపాన్ని నిర్మించుకున్నాడు. ఎందుకు నిర్మించుకున్నాడు అని అంటే, ప్రేమన దేవుని వాళ్ళరా, ఆయన ఉండడం కోసం. ఆయన ఈ కట్టడం ఏదైతే నిర్మించాడో, ఏదైతే ఈ యొక్క దేహము లేదా శరీరం అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఈ దేహము మనకు నిర్మించడం, మనకు ఈ దేహాన్ని అప్పగించడం, మనకి ఈ శరీరాన్ని మనకు ఇవ్వడం వెనకాల దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, ఆయన నివాసం ఉండడం కోసం, ఆయన దీంట్లో నివాసం చేయడం కోసం. ఏంటి, ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని ఆ దేవదేవుడు ఈ మానవ నిర్మాణాకారంలో పట్టగలుగుతాడు కాబట్టి ఇది నా నివాసం అంటున్నాడు దేవుడు. పట్టగలుగుతాడు కాబట్టి ఇది నా నివాసం అంటున్నాడు. ఎందుకంటే చేసిన వాడికి తెలుసు దీని యొక్క విలువ ఏంటో, అది ఎంత విస్తారమైనదో, ఎంత విశాలమైనదో ఆ నిర్మించిన వాడికి తెలుసు ఈ యొక్క ఆకారం అనేది. అంత గొప్ప కట్టడ. ప్రపంచంలో మానవ మేధస్సుకు అందనంత కట్టడ ఏదయ్యా అంటే ఇది. ప్రపంచంలో వింతలకెల్లా వింత ఏంటంటే మానవ నిర్మాణ ఆకారమే. ఎందుకంటే ఒక కట్టడం ఏదైనా ప్రపంచంలో మనం తీసుకున్నా, ఆ కట్టడం ఏదైతే వింతని అనుకుంటున్నామో ఆ కట్టడానికి సంబంధించిన మరో కట్టొచ్చు. కానీ కట్టలేనిది ఉందనంటే అది అద్భుతం, అది వింత. నిర్మించలేనిది అంటూ ఉంది చూశారు, అది వింత అవుతుంది.
ఇది నిర్మించలేడు మనిషి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఈ ప్రపంచంలో నేను ఒక వింత అంటాడు. అంటే ఈ భాగంలో, ఈ యొక్క బాడీలో, ఈ అవయవాలలో, ఈ దేహంలో ఏ పార్టు పోయినా మనిషి దాన్ని నిర్మించలేడు, దాన్ని సృష్టించలేడు. మనిషి వల్ల కాదు. ఈ మనిషి వెళ్ళిపోతే ఇదే మనిషిని, ఇదే ఆలోచనలు కలిగిన, ఇదే ఆకారం కలిగిన మనిషిని మళ్ళీ తీసుకురాలేడు. అది మానవుడి వల్ల కాదు. అది దేవుడే ఇవ్వాలి, దేవుడే నిర్మించాలి, దేవుడే సృష్టించాలి. అంత గొప్ప కట్టడ మానవ నిర్మాణాకారం అది మనకు అప్పగించాడు, మనకిచ్చాడు దేవుడు. ఎలా ఇచ్చాడు, ఎలా ఇస్తున్నాడు అని మనం చూడగలిగితే, ఎలా రూపుదిద్దిస్తున్నాడు, ఎలా రూపుదిద్దించుతున్నాడు అనేది మనం చూడగలిగితే, 2వ వచనంలో మీరు చూడగలిగితే ఎలా ఇస్తున్నాడు ఈ ఆకారాన్ని. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు. ఈ యొక్క ఇల్లు ఎలా కడుతున్నాడు, ఈ ఇల్లును ఎలా నిర్మిస్తున్నాడు, ఈ ఆకారాలను ఎలా నిర్మిస్తున్నాడు. ఇదో మనకి ఈ ఆకారాలు వచ్చాయి కదా, మనం ఈ దేహాలలోనికి మనం వచ్చాం కదా, లేదా ఈ దేహాలు మనకు ఇవ్వబడ్డాయి కదా. ఈ ప్రపంచంలో మానవులంతా ఈ భూమి మీదకి అడుగు పెడుతున్నారు కదా. వీళ్ళంతా దేవుని ఆలయాలని మనం అనుకుంటే, ఈ ఆలయాలను ఎలా నిర్మిస్తున్నాడు అని మనం చూస్తే 2వ వచనంలో చూడండి, తన ప్రియులు అనే మాట దగ్గర నుంచి చూడండి, 127 కీర్తనలో 2వ భాగంలో 2వ అధ్యాయంలో ఆ భాగంలో మధ్యలో చూడండి ఏముంటుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఈ ఆకారాలను ఇస్తున్నాడండి. తన ప్రియులు అంటే మన అమ్మా నాన్నలకు, లేదా మనకు మన పిల్లలను ఆయన మన గర్భాల ద్వారా ఇదో మన బిడ్డలను ఇస్తున్నాడు. మనల్ని మన తల్లిదండ్రుల గర్భాల గుండా మనల్ని భూమి మీదకి ప్రవేశపెడుతున్నాడు. ఇంకా చూడండి, అలా చెప్పి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని చెప్పి 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ రూపకంగా బహుమానాలుగా అమ్మ గర్భాలను పండించి, అమ్మ గర్భంలో మానవ మేధస్సు కందనంత ఎత్తులో ఈ మానవ నిర్మాణాకారాలను దేవుడు నిర్మిస్తున్నాడు. మాట్లాడనేకమ్మా, దేవుడు నిర్మిస్తున్నాడు. ఆయన ఇస్తున్న ఆకారాలు ఇవి. తల్లి గర్భంలో నిర్మాణం చేపట్టి ఒకనొక సందర్భంలో ఈ భూమి మీదకి మనల్ని ప్రవేశపెట్టినవాడు ఆ పరలోకపు తండ్రి. ఎంతో కష్టంతో కూడుకున్నది ఈ యొక్క నిర్మాణాకారం అనేది. ఎంతో కష్టంతో కూడుకున్న నిర్మాణాకారం తల్లి గర్భంలో. ఎందుకంటే దీని యొక్క పరిస్థితి, దీని యొక్క ఆలోచన నీకు పట్టకపోవచ్చు. ఒక్కొక్క పార్ట్ గురించి ఆలోచిస్తే శాస్త్ర ప్రపంచానికి, వైద్య శాస్త్రానికి మతిపోయిన ఆలోచనలు. దీనిపైన పూర్తి అవగాహన ఏ మనిషికి ఇప్పటికి రాలేదండి, వైద్య శాస్త్రవేత్తలకు ఇప్పటికీ. ఎందుకంటే నడినెత్తి నుంచి అరికల వరకు అన్ని పార్ట్స్ గురించి తెలిసిన డాక్టర్ను, తెలిసిన వాడినని ఎవరు చెప్పుకోలేడు. ఒక్కొక్క పార్ట్ను పంచుకున్నారు అంతే. మనిషి వల్ల కాదు, జీవితం సరిపోదు ఇదో ఈ మానవ నిర్మాణాకారాన్ని చదవాలంటే. అందుకే ఒక్కొక్కరు ఒక పార్ట్ను తీసుకున్నారు, మన వల్ల కాదు. ఆ కన్ను గురించి ఎన్నో రోజులు కదా వాళ్ళు పరిశోధనలు చేస్తే, ఎన్నో రోజులు ప్రయాసపడితే ఇంకా ఈ కంటి గురించిన పూర్తి అవగాహన ఇంకా రాకపోవచ్చు, రాలేకుండొచ్చు. తెలిసింది కాస్తంత, ఆ కాస్తంతలో మనకు ట్రీట్మెంట్ అందిస్తుంటారు. గుండె విషయంలో కూడా తెలుసుకున్నది ఎంత అంటే పూర్తిగా అందింది అంటే అందలేదు. ఇంకా తెలుసుకున్నది కొద్దిగా, ఆ కొద్దిలోనే మనకు ట్రీట్మెంట్లు జరిగిస్తున్నాడు. అది దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంతో మనిషి దీనిపైన కదా ఆలోచనలు కలిగి అంతో ఇంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అంత గొప్పది ఈ కట్టడం అనేది, అంత గొప్పదైన కట్టడం యొక్క విలువ నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఇప్పుడు ఈ ఆకారంలో ఉన్న నీకు అన్ని భాగాలు బాగున్నాయి కాబట్టి దీని గురించి నీకు అంతగా మరి దీని యొక్క గొప్పతనం నీకు తెలియట్లేదు. ఒక కాలు, ఒక చెయ్యి పోయిన వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి ఆలోచించు, దీని యొక్క విలువ ఏంటో ఆ చెయ్యి పోయిన వ్యక్తికి తెలుస్తుందండి. ఒక కాలు పోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పు, దీని యొక్క విలువ ఏంటో అతడు చెప్తాడు. ఒక కన్ను పోగొట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళు, కన్ను యొక్క గొప్పతనం ఏంటో అతడు చెప్తాడు. నీకు తెలియదు, కన్ను అన్ని బాగున్నాయి అవయవాలు కాబట్టి దీని గురించి అంతగా నీకు పట్టకపోవచ్చు.
కానీ ఆ కళ్ళు లేనివాడు అసలు ఏమండి, 2 కాళ్ళు పూర్తిగా సగం భాగమే, పూర్తిగా అంటే కాళ్ళు ఉన్నాయా లేదన్నంత భాగం కూడా ఉన్నాయి, సగం భాగమే, ఖాళీ మొండెం మాత్రమే ఉన్న ఆకారాలను కూడా మనం చూస్తాం. వాళ్ళు ఎక్కడ వెళ్ళలేరు, ఎక్కడ కదలలేరు, తీసుకుపోయి మనమే పెట్టాలి. అలాంటివి మనం చూస్తుంటాం మీడియా ద్వారానో లేకుంటే సోషల్ మీడియాలో మనకు కనబడుతుంటాయి. కానీ అది వాళ్ళకు ఎంత లోటో దాని విలువ వాళ్ళకి అర్థమైంది. కానీ ఇన్ని కలిగిన మనకు ఇవన్నీ మనకు సహకరిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా, మనకు తెలియలేకపోతుంది. అంత గొప్ప కట్టడం ఈ మానవ నిర్మాణాకారం. దీని యొక్క విలువ పోతే కానీ మనకు తెలియదండి. అప్పటి వరకు దీని గురించి పట్టించుకొని దీని గురించి ఆలోచించాం. అంత విలువైన కట్టడ, అంత పెద్దదైన కట్టడ, అంత ఉన్నతమైన కట్టడ ఉంది అంటే ఈ ప్రపంచంలో మానవ నిర్మాణాకారం అనేది చెప్పక తప్పదు. అటువంటి కట్టడ గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 49:16 అంటున్న మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 49:16 ఆ కన్నతండ్రి అనే దేవదేవుడు, నాయనా నాకెందుకు ఇచ్చావు ఈ ఆకారాన్ని? ఇంత పెద్దదైన కట్టడ, ఇంత గొప్పదైన కట్టడ, ప్రపంచంలో ఏ మనిషి నిర్మించలేని కట్టడ నాకెందుకు ఇచ్చావు దేవా అని అంటే, నాయనా ఈ కట్టడ, ఈ ఆకారం ఉంది చూశారు, నేను నివసించడానికి, నేను ఉండడానికి. మీరు కట్టుకున్నారు చూశారు, తలదాల్చుకోవడానికి, మీకంటూ ఒక నిర్మాణం, మీకంటూ ఒక గృహం ఏర్పాటు చేసుకున్నారు చూశారు, నాకంటూ ఒక ఇల్లు, నాకంటూ ఒక నివాసం నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇది ప్రపంచంలో ఎవరూ సృష్టించలేనిది, ఎవరు నిర్మించలేనిది, అంత గొప్పదైన కట్టడం నాయన. ఇది నా కోసం, నా నివాసం, నా ఇల్లు, నేను ఉండడానికి, దీంట్లో నేను ఉండాలి. ఇంకెంత గొప్పగా మాట్లాడతాడు తెలుసా? ఒకసారి 2 కొరింథీ తీయండి అమ్మా, 2 కొరింథీ తీయండి. ఏమంటాడు ఈ కట్టడ గురించి? 2 కొరింథీ నాకన్నా ముందు తీస్తే చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ చూడండి. రెండో కొరింథీ 6వ అధ్యాయం 18వ ఎక్కడి నుంచి చదువుతున్నాము? తీసిండ్రమ్మా? మనము జీవము గల దేవుని ఆలయము ఉన్నాం. ఆ పరలోకపు తండ్రి ఏమని సెలవిస్తున్నాడంటే, ఏమంటాడు? నేను వారిలో నివసించి నివాసం ఉండేతంత విశాలమైనది, ఆయన ఉండేతంత విశాలమైనది, దానిలో నివసించి సంచరింతును. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, సంచరించేతంత స్థలమా? అవును ప్రియులరా, ఆయన అంటున్నాడు కదా. మళ్ళీ చదువుతుంది చూడండి ప్రారంభం నుంచి. మనము జీవము గల దేవుని ఆలయం. మనం అంట ప్రియులరా. ఏంటి ఈ ఆకారము? దేవుని ఆలయమా? ఈ ఆకారము దేవుని నివాసమా? అయ్యో, ఆ దేవదేవుడు నివసించే ఆలయమా ఇది? ఆలోచించొద్దు మీరు, ఆలోచించొద్దు మనం. ఆ దేవదేవుడు రూపుదిద్దుకున్న అద్భుతమైన కట్టడ ఇది. ఆయన నివాసం చేసే నిలయమా ఇది? ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని ఆ దేవదేవుడు, ఆకాశమే ఆయన సింహాసనము, భూమి అయిన పాదపీఠం. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఎక్కడ ఆయన కోసం నివాసాలు కట్టలేని, సరిపోలేని ఆ దేవదేవుడికి నా నిర్మాణాకారం లేదా నా దేహము, ఈ మానవ నిర్మాణంలో ఆ దేవదేవుడు నా శరీరంలో, నా దేహంలో నివసించేటంతటిది గొప్పదా అని మనం ఆలోచించాలి. అంత ఉన్నతమైనదా అంటే అంత ఉన్నతమైనది, నివసించి సంచరించేటంత గొప్పదంట ప్రియమైన దేవుని వారలారా. మీరు ఆలోచించుకున్నారా? ఈ ఆకారం అంటండి అంత గొప్పది, సంచరించి నివాసించేటంత గొప్పదా ఈ కట్టడ అంటే? అవును, అంత గొప్పదైన కట్టడ, అంత గొప్పదైన నిర్మాణం దేవుడు చేపట్టి మనల్ని తల్లి గర్భము గుండా నిర్మించి ఆకారాన్ని, మనల్ని ఈ ఆకారంలోనికి ప్రవేశపెట్టి ఈ యొక్క ఆకారాన్ని, ఈ నిర్మాణాన్ని మన చేతులకు అప్పగించాడు. ఇది నా నివాసము, ఇది నేను ఉండడానికి నిలయం అని
యెషయా గ్రంథం 49:16 అంటున్నాడు, చూడండి నాయన, అద్దం ముందుకెళ్ళి ఒక్కసారి చూసుకో నీ నిర్మాణం గురించి. ఎంత అందమైన నిర్మాణం, ఎంత అద్భుతమైన ఆకారాన్ని నాకు దేవుడిచ్చాడు. అద్దం ముందరికి వెళితే ఆకారం యొక్క పరిస్థితి అంటే నీకు అర్థం కావాలి. ఈ చెవులేంటి, ఈ ముక్కేంటి, ఈ కళ్ళేంటి, ఈ చేతులేంటి, ఈ ఆకారం ఏంటి, ఈ అందమైన రూపం. అద్దం దగ్గరికి లేవంగానే ప్రతి ఒక్కరూ అద్దం దగ్గరికి వెళ్తారు కదండి. ఆ అద్దం దగ్గరికి వెళ్ళి అందాన్ని చూసుకొని మురిసిపోతుంటాం. తెలుసా, నా అంత అందగాడు ఈ ఊర్లో లేడు, నా అంత అందగాడు ఈ వాడలో లేడని. ఎవరి అందం వాళ్ళకే అందం, ఎవరి రూపం వాళ్ళకే కదా నచ్చుతుందండి. ఏమండి, ఎవరెట్లున్నా నాలా ఎవరు లేరు, నేను చాలా అందగాడిని అని వాళ్ళకు వాళ్ళే సంతోషపడిపోతుంటారు. సంతోషపడరా? అద్దం దగ్గరికి వెళ్ళి ఎవరికైనా సంతోషం రావట్లేదు చూసుకుని రూపాన్ని మురిసిపోతుంటాం. మరి ఈ రూపాన్ని ఇచ్చింది నా తండ్రి, ఎందుకు ఇచ్చిండో అని అద్దం ముందరికి వెళ్ళినప్పుడు కనీసపు ఆలోచన లేని మనుషులంగా బ్రతుకుతున్నాం మనం. ప్రతినిత్యం లేవంగానే అద్దం ముందరికి వెళ్ళిన నీవు ఒక్కసారి ఈ ఆకారం యొక్క స్థితిని ఒక్కసారి గమనించి, ఈ ఆకారం నాకు ఎందుకు అప్పగించాడు, ఎందుకు నాకు ఇచ్చాడు, దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఎవరిది, ఏ నిమిత్తము ఈ దేహాన్ని నిర్మించుకోవాల్సి వచ్చింది ఆయన అంటాడు, నేను నివసించడానికి ఈ ఆకారం నాయన, నేను ఉండడానికి ఈ నిర్మాణం చేపట్టుకున్నాను నాయన, నీ చేతిలో పెట్టాను నాయన. చూడుము, నా అరచేతుల మీదనే ఏమన్నాడండి, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. అంతగా ప్రేమించాడు, అంతగా నీకు ఇచ్చాడండి ఈ ఆకారాన్ని ఇవ్వడంలో. అంతగా ఈ ఆకారం గురించి ఆలోచించిన వాడు, అంతగా మక్కువ పెంచుకున్నవాడు ఈ ఆకారం గురించి. ఆ పరలోకపు తండ్రి ఆయన ఉండడానికి కట్టుకున్న నివాసం ఇది. అంతగా దీని గురించి ఆలోచించిన వాడు మన పరలోకపు తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 చూడు, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద చూసారా, ఈ ఆకారమేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, అంటే ఈ కనబడుతున్న రూపం యేసుక్రీస్తు కూడా ధరించుకొని వచ్చాడు కదండి భూమి మీదకి. అందుకే ఆయన ఇంటి మీద అంటున్నాడు, దేవుని ఇంటి మీద. ఆయన ఇంటి మీద క్రీస్తు నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే, ఎవరంట, మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అంట. ప్రియమైన దేవుని వారలారా, మనమే ఆయన ఇల్లు, ఈ ఆకారమే ఆయన ఇల్లు. మరి ఆకారమైన తన ఇల్లు, ఆయనకు నివాసంగా దీన్ని ఏర్పాటు చేశామా? ఆయన ఇల్లైన ఈ నివాసంలో ఆ దేవదేవుడు కొలువున్నాడా? ఆ దేవదేవుడు నివాసిస్తున్నాడా? ఈ నిర్మాణ ఆకారాన్ని చేపట్టిందే, ఈ నిర్మాణ ఆకారాన్ని కట్టుకున్నదే, అంత గొప్పగా ప్రయాసపడి కట్టుకున్నాడు తల్లి గర్భంలో. నీవు నేను మనమందరం తల్లి గర్భంలో పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఒక్కొక్క నిర్మాణం గురించి దేవుడు 9 నెలలు కష్టపడ్డాడండి. 9 నెలలు కష్టపడ్డాడు ఈ నిర్మాణం ఇలాంటి రూపాన్ని రూపుదిద్దుకోవడం కోసం దేవుడు తల్లి గర్భంలో 9 నెలలు ఆ ఆకారాన్ని రూపుదిద్దాడు. అంటే ఎంత అద్భుతమైనది ఇది. 9 నెలలు దేవుడికే పట్టిందంటే మీరు ఆలోచించండి. ఒక మగబిడ్డ అయితే ఒక 9 నెలలు, ఒక ఆడబిడ్డ అయితే ఒక 10 నెలలు. మీకోసం ఒక నెల ఎక్కువ దేవుడు కష్టపడ్డాడు. 10 నెలలు అంటే పురుషుడికైతే ఒక 9 నెలలు, స్త్రీకైతే ఒక 10 నెలలు. అంటే ఒక నెల నీకోసం దేవుడు ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు. ఒక నెల రోజులు నీకోసం ఇంకా ఎక్కువ కష్టపడ్డాడు ఈ ఆకారం కోసం. చూశారా?
ఎంతో కష్టపడుతున్నా కానీ దేవుని యొక్క నిత్యం ఆయన పర్యవేక్షణ. గర్భంలో ఈ రూపము అవయభాగాలు రూపకల్పన జరుగుతున్నప్పుడు, రూపుదిద్దుకుంటున్నప్పుడు అంత పర్యవేక్షణ అండి. చెయ్యి, కాలు, ఎక్కడెక్కడ ఏ అవయభాగం, ఎక్కడెక్కడ ఏది జరగాలో అదంతా కదా జరుగుతుంది అనుకుంటే పొరపాటు. మనం చాలాసార్లు రోజు చెప్పుకున్నాం, అదంతా కదే జరగదు. ఆ కణ విభజన జరుగుతున్నప్పుడు 1, 2, 2, 4, 8, 16, 32, 64, 128 అలా కణ విభజన జరుగుతున్నప్పుడు ఆ కణం ఇన్ని భాగాలుగా ఇడిపోవడానికి కారణం ఏంటి? ఆ ఒక్క కణానికి ఎలా తెలుసు కాలుగా? ఆ ఒక్క కణానికి ఎలా తెలుసు ఒక కన్నుగా ఏర్పడాలని? ఆ ఒక్క కన్నుకు ఎలా తెలుసు గోరుగా ఏర్పడాలని, గుండెగా ఏర్పడాలని? కనబడని ఈ అవయవాలుగా ఆ ఒక్క కణం ఎలా రూపుదిద్దుకుంది అంటే ఇప్పటికీ పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. ఎలా జరుగుతుంది ఆ ఒక్క కణం ఎలా రూపుదిద్దుకుంటుంది? దేవుడు ఎప్పుడో చెప్పాడు యోబు గ్రంథంలో. ఆ కణానికి జ్ఞానం ఇచ్చినవాడు, ఆ కణానికి జ్ఞానం పెట్టాడు అంటున్నాడు దేవుడు. దేవుడు ఆ కణాన్ని శాసించాడు ఆ విధంగా విభజన జరగాలన్నది. ఆ విధంగా రూపుదిద్దిస్తున్నవాడు ఆ పరలోకపు తండ్రి అని యోబు గ్రంథంలో మనం చూసాం. ఎన్నోసార్లు చూపించాను మీకు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అంత కష్టపడితే ఈ రూపుదిద్దుకుందండి. ఎఫెసీయులు 2:10 దేవుడు కోరుకుంటున్న మాట చూడండి. ఈ శరీరం మనకు ఎందుకు ఇచ్చాడో కూడా అక్కడ ఒక ప్రస్తావన చేయబడ్డది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10వ వచనంలో, మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, వాక్య సంబంధమైన పనుల కోసం, వాక్య సంబంధమైన ఆలోచనల కోసం, వాక్యము నివసించడానికి, వాక్యము కోసం ఈ యొక్క నిలువెత్తు ఆకారం, వాక్య సంబంధమైన కార్యక్రమాలు, వాక్య సంబంధమైన ఆలోచనల కోసం, వాక్య సంబంధమైన ఆలోచనలు నిలయాలుగా ఈ అవయవాలు మారిపోవాలన్నది తన అభిష్టం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై దేనితోన చేయాలి సత్క్రియలు? దేనితోన చేయాలండి? దేనితోన చేయాలి సత్క్రియలు? చెప్పండి. దేనితోన చేయాలి సత్క్రియలు అనుకుంటున్నాడు? దేనితోన చేయాలనుకుంటున్నాడు దేవుడు సత్క్రియలు? ఏంటితో చేయాలనుకున్నాడు సత్క్రియలను? వాక్య సంబంధమైన క్రియలను దేనితో చేయాలనుకుంటున్నాడు? ఈ అవయభాగాలతో అండి. ఈ ఆకారంతో చేయాలి. ఆత్మగా చేస్తావా? కనబడని ఆకారం లేని ఆత్మ పనులు చేయగలుగుతుందా? పనులు చేసేదంటే ఆకారమే కదా, ఈ రూపమే కదా పనులు చేయాలంటే. చెయ్యి ఉంది కాబట్టి ఇదో ఇక్కడ వస్తువు ఇక్కడ తీసి పెడుతున్నాం చేతులతో, ఇదో తీసి పెడుతున్నాం. అక్కడ వెళ్ళాలంటే కాళ్ళతో నడవాలి, చూడాలంటే కళ్ళతో చూడాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే కదా వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలి. ఈ యొక్క దేహమే కదా కదలవలసింది, పని చేయవలసింది. దీంట్లో నివాసం ఉండి, వాక్యం నివాసం ఉండి, ఆయన నివాసం ఉండి అలా కదులుతూ వెళ్ళిపోతున్నాడు. దీంట్లో ఉండి ఆ వ్యక్తి దగ్గర మాట్లాడిస్తున్నాడు, ఆ వ్యక్తిని ఆలోచింపజేస్తున్నాడు, ఆ వ్యక్తిని దేవుని కోసం నిలబెడుతున్నాడు, ఆ వ్యక్తిని ఉన్నతమైన లోకాలకు వ్యాపింపజేసేది ఈ ఆకారములో వాక్యాన్ని చేతబట్టుకొని ముందుకు వెళ్ళగలగడం కోసమే ఇదో ఈ ఆకారము. ఈ సత్క్రియలను చేయుటకై, ఈ సత్క్రియలు మనం మోసుకుపోవడానికి ఇదొక వాహికగా, ఇదొక వాహనంగా, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఇది. ఆయన పని ఏంటయ్యా అంటే ఇది వాక్య సంబంధమైన క్రియలకు వాహకాలుగా ఈ ఆకారం వాక్యాన్ని మోసుకుపోయేది. ఇది ఒక వాహకం. దేవుని వాక్యమనే ఆలోచనలకు నిలయాలుగా ఈ అవయభాగాలు మారాలి. అందుకు నీకు ఇచ్చాను నాయన అంటున్నాడు దేవుడు. ఈ ఆకారము నీకు ఇవ్వడంలో ఇంత కష్టపడ్డది ప్రపంచాలు పుట్టకుంపే కోట్ల సంవత్సరాల పూర్వమే నీ గురించి ఆలోచించుకొని ఈ అందమైన అద్భుతమైన మానవ నిర్మాణ ఆకారం అనే ఈ కట్టడను
నేను నిర్మించుకొని దాంట్లోనికి ఆత్మలుగా మిమ్మల్ని పంపి ఆ యొక్క ఆలయం అనే ఈ దేహాన్ని నా ఆలోచనలకు నిలయాలుగా మీ యొక్క అవయవాలను ముందుకు తీసుకుపోయాలి. నా ఆలోచనలకు నిలయాలుగా మీ అవయవాలు మారి ఈ ఆలోచనలను సమాజవ్యాప్తి చేయడానికి ఈ ఆకారం కదిలించేవారుగా, ఈ ఆకారాన్ని నడిపించేవారుగా, ఈ ఆకారాన్ని ముందుకు తీసుకుపోయేవారుగా మీరు ఉండాలని కోట్ల సంవత్సరాలకు పూర్వమే నేను ఆలోచించుకొని నీకొక దేహం, నీకొక దేహం, నీకొక దేహం, నాకొక ఆకారం ఇచ్చి మనల్ని ఈ భూమి మీదకి ప్రవేశపెట్టాడంటండి. ఇది దేవుని ఆలయం, ఇది ఆయన ఇల్లు. దీంట్లో మనం ఉన్నాం ఇప్పుడు ఆత్మలుగా. ఇది ఆలయం అయితే దీంట్లో ఉన్న నీవు నేను పూజారులం. గుడిలో ఒక వ్యక్తి ఉన్నాడంటే గుడిలో ఒక పూజారి పనులు ఏంటండి? ధూప దీప నైవేద్యాలను సమర్పించడం కోసం. దాంట్లో గుడిలో ఒక పూజారిగా నీవు ఉన్నావు ఆత్మగా. ఒక పూజారి ఈ ఆకారంలో ఉండి ఈ ఆకారము దేవుని యొక్క ఆలోచనలకు ఉపయోగపడేదిగా దీన్ని ఉపయోగించాలి నీవు ఆత్మవుగా. మరి ఎంతమంది దీన్ని తీసుకుపోతుండండి? ఎంతమంది ఆయన పనుల కోసము ఆయన ఆలయంగా తీర్చిదిద్ది, ఆయన ఆలయం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆలోచనలకు ఈ ఆకారం నిలయంగా మారాలి. ఆయన ఆలోచనలకు నిలయం ఇది. ఈ దేహం అనేది దేనికోసం నిలయం కాదు, ఏదో ఆలోచనల కోసం నిలయం కాదు, ఇది ఏదో ఉద్దేశాల కోసం నిలయం కాదు, ఇది ఏదో లోకపరమైన ఆలోచనలకు నిలయం కాదు. ఈ బుర్ర, ఈ చేతులు దేనికోసం కాదు, ఈ కాళ్ళు దేనికోసం పరిగెత్తడం కోసం కాదు, ఈ చేతులు దేనికోసమో కాదు, ఈ కళ్ళు దేనినో చూడడం కోసం కాదు, ఈ నోరు దేనికోసమో మాట్లాడడం కోసం కాదు, ఈ చెవులు వేటినో వినడం కోసం కాదు. నా ఆలోచనలకు ఈ అవయవాలు నిలయాలు. ఎక్కడిదండి? చూడండి, ఆ ప్రభుల వారు మాట్లాడుతున్న మాట, అంత కష్టపడి మీకు ఇచ్చిన ఈ నిర్మాణంలో నేను ఉండాలనుకుంటే ఈ ఆకారంలో, ఈ యొక్క నిర్మాణంలోనికి లేదా ఈ ఆలయంలోనికి నన్ను రానియలేదు. మీరు నా నివాసంలోనికి నన్ను మీరు రానివ్వలేదు, నా ఆలయంలోనికి నన్ను రానియలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు డోర్ తట్టుతున్నాడండి. తన ఆలయంలోనికి రావడానికి డోరు తట్టుతుంటే మరి డోరు తట్టే విధంగా ఆయన బయట ఉండిపోయాడంటే, ఇప్పుడు డోరు తడుతున్నాడంటే ఇప్పుడు ప్రభుల వారు ఎక్కడున్నాడంటే బయట ఉండిపోయాడు. ఆయన బయట ఉండిపోయాడంటే ఈ ఆకారంలో మరి యొక్క నిలయంలో, ఈ ఆలయంలో ఏదో దానితో నింపేశామని అర్థం, వేటితో నింపేశామని అర్థం. మనం ఆయనకు చోటు లేనంతగా చేసేసాము మనం. ఆయన బయట ఉండి తట్టుతున్నాడంటే ఖాళీ లేదన్నంతగా తలుపులు క్లోజ్ చేసేసాం. తలుపులు క్లోజ్ చేసేసామంటే ఇక నీకు అవకాశం లేదు, నీకు చోటు లేదు, ఇక నీకు బయటే. చోటు లేనంతగా మేము చేసుకున్నాం, ఇక నీకు అవకాశం లేదు అన్నంతగా ఈ మానవ నిర్మాణాకారం తయారైందండి, ఈ ఆలయం తయారైందండి. ఈరోజు ఎన్ని మానవ ఆలోచనలకు నిలయాలుగా మారింది, ఎన్ని లోక సంబంధమైన ఆలోచనలకు నిలయాలుగా మారింది. ఒక దొంగల గుహగా చేసేసాము దీన్ని. ఎన్నో పాడు ఆలోచనలకు నిలయాలుగా, ఎన్నో లోక పాపభూయిష్టమైన ఆలోచనలకు, ఎంతో లౌక్యంతో కూడుకున్న ఆలోచనలకు ఈ ఆకారం మారిపోయింది. దేవుడికి చోటించేంత అవకాశం, దేవుడికి నిలయంగా మార్చేంత అవకాశాన్ని మనం ఏమిచ్చాం చెప్పండి? ఎక్కడ ఉన్నాడు మనిషి? ఉదయం లేస్తే సాయంత్రం వరకు బిజీగా, నాకు అవకాశం లేదు ఈరోజు నీ పనులు చేయడానికి, నేను బిజీ. దేనితో నిండిపోయింది నాయన నీ బ్రతుకు? లోకంతో నిండిపోయింది, అవకాశం లేదు. ఏంట్రా బాబు వస్తావా ఈరోజు అంటే అవకాశం లేదండి. దేనితో నింపేశాడు? ఏమండి ఈరోజు రాగలుగుతావా? ఏమండి దేవుని కోసం ఏదైనా చేయగలుగుతావా? ఏదండి దేవుని కోసం ఏదైనా చేయగలుగుతామా? ఎక్కడన్నా వెళ్దామా? దేవుని కోసం ఎక్కడన్నా పోదామా? వాక్యాన్ని తీసుకుపోయి మాకంత తీరిక లేదండి, మాకంత అవకాశం లేదండి, మాకంతటి పరిస్థితులు ఏదో బిజీగా ఉన్నాయండి, అనుకూలించట్లేదు. ఎవరిచ్చారయ్యా అసలు? ఎందుకు ఇచ్చాడయ్యా అసలు? ఆయన కోరుకున్న ఆలోచన ఏంటయ్యా? ప్రపంచాలు పుట్టకునిపై నీ గురించి, ఈ ఆకారం గురించి ఎంత అద్భుతంగా ఆలోచించుకున్నాడో తెలుసా? కోట్ల సంవత్సరాల సంకల్పానికి ప్రతిరూపమే ఈ ఆకారం కదా. ఆయన కలల సౌద ఇది. నీ ఇల్లు ఒక సౌద,
అన్నీ అనుకుంటావు నువ్వు కట్టుకున్న ఇల్లు. ఎన్నో ఏళ్ళ నుంచి నా కలల పంట, నా కలల సౌద ఈరోజు నేను నిర్మించుకున్న ఇల్లు అంటావు. ఈ నిర్మాణం గురించి కూడా కోట్ల సంవత్సరాలు ఆలోచించి తల్లి గర్భంలో నిర్మాణాన్ని చేపట్టి ఒకనొక సందర్భంలో భూమి మీదకి ఇచ్చి నిన్ను అప్పజెప్పి లేదా నిన్ను దానిలోనికి ప్రవేశపెట్టి నా కుమారుడు నమ్మకస్తుడు, వీడు నన్ను మోసం చేయడు, ఈ ఆలయాన్ని నా కోసం నడిపిస్తాడు, నా కోసం ముందుకు తీసుకుపోతాడు, నమ్మకస్తుడు నా బిడ్డ అని నిన్ను నమ్మి నీ చేతులు పెడితే నీవు నమ్మించి మోసం చేసిన దౌర్భాగ్యుడు. ఈరోజు ఆలయంలోనికి ప్రవేశించి నీ కోసం కాకపోతే నా కోసం ఎందుకు ఉపయోగించుకుంటా? దేవుడా తండ్రి, ఇది నీది కదా, నాదెందుకు ఉపయోగించుకుంటా? నా కోసం ఎందుకు ఉపయోగించుకుంటా? నా దాన్ని కదా నేను ఎందుకు చూసుకుంటా? నీది నీ కోసం ఉపయోగించకపోతే ఇక నేను ఎందుకు ఉపయోగించుకుంటా? నేనెందుకు దాన్ని వాడుకుంటా? నీదే కదా ఇది, నీకోసం వాడతాను నమ్మకంగా బుద్ధివంతులుగా వచ్చి దీంట్లో జొర్రి ఎక్కడ తీసుకుపోతున్నావు నువ్వు? ఎక్కడ తీసుకుపోతున్నావు? ఉదయం లేస్తే ఎక్కడ తీసుకుపోతున్నావు? ఉదయం లేస్తే పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తీసుకుపోతున్నారండి? దీంట్లోనూ వదిలిపెడతాడా? ఏమండి, ఆయన నివాసాన్ని ఆయనకి ఇవ్వకపోతే ఎంత ప్రమాదం తెలుసా ప్రియులారా? అసలు ఎంత ప్రమాదం ఉందో తెలుసా మనకు? ఆయన ఎంత కష్టపడి కంటికి రెప్పలా కాచి కాపాడి ఈరోజు వరకు తీసుకొస్తున్నాడే. అమ్మ గర్భంలో రక్తం ముద్దగా ఉన్నప్పుడు తీసేసింటే ఈ రూపం నీకు వచ్చేది కాదు కదా. నిన్ను నమ్మి నీకు ఆకారాన్ని కదా నీ చేతిలో పెడితే, నిన్ను నమ్మి ఈ ఆకారాన్ని నీకు నాకు అప్పచెప్తే మనం ఏం చేస్తున్నాం? ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ప్రభుల వారికి అవకాశం లేని స్థితిలోనికి 3:26 క్షమించండి 3:20 ప్రకటన గ్రంథం 3:20 ఏం చేశాం చూడండి. ఈరోజు ప్రకటన గ్రంథం 3:20 వచనంలో ఆయన తలుపు తట్టుతున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి, తట్టుతున్నాడు ఆయన వాక్యం చేత. ఇప్పుడు తట్టుతున్నాడంటే ఏదో మన ఇంట్లో డోర్ను తడుతున్నట్లుగా ఫొటోస్ పెడతారండి, అది కాదండి ప్రభుల వారు తడుతున్నది. ఫొటోస్ చాలామంది గృహాలలో ఒక ఇల్లు పెడతారు, డోర్ చూపిస్తాడు, ఇలా తడుతున్నట్లు పెడతాడు. అది కాదు, అదెవడికి కావాలి? నీది కట్టుకున్నది. ఈ డోర్ను తడుతున్నాడండి, నిన్ను తడుతున్నాడండి. నీ మనసులోనికి రావాలనుకుంటున్నాడు, నీ ఆలోచనలోనికి రావాలనుకుంటున్నాడు, నీ దేహంలోనికి రావాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు, నీలో నివసించాలనుకుంటున్నాడు. నీలో ఆయనే నివసించాలన్నది ఆయన ఆలోచన, నీలో ఆయనే నివసించాలన్నది ఆయన ఉద్దేశం. నీ ఆలోచనలు ఆయన ఆలోచనలు అయి ఉండాలన్నది ఆయన కోరిక. మనసు పెట్టండి బాగా. నీ ఆలోచనలు ఆయన ఆలోచనలు అయి ఉండాలన్నది తప్పించిపోతున్నవాడు ఆ పరలోకపు తండ్రి. 3:20 వచనంలో ఇదిగో ఎక్కడున్నాడు చూడండి, పరిస్థితి ఎలా అయింది, ఎంత దారుణం అండి. అసలు కట్టుకున్న వాడికి గత్యంతరలేని పరిస్థితి, నివాసం. గొప్ప అందమైన అద్భుతమైన నిర్మాణాకారం, గొప్ప కట్టడ. ప్రపంచంలో ఎవరు నిర్మించలేని ఉన్నతమైన కట్టడలో ఆయన నిర్మించుకొని ఆనందపడ్డాడు, ఎంతో ఆనందపడి ఉంటాడు. ఆ ప్రభువుకి నిర్మాణం నిర్మిస్తున్నప్పుడు నేను ఉండబోయే ఆకారం, నేను నివసించబోయే ఆకారం, దీనిలో ఉంటాను, దీంట్లో నివసిస్తాను, దీంట్లో సంచరిస్తాను, ఎన్నో ఆలోచనలతో ఇదో ఈ ఆకారం ముందుకు వెళుతుంటుంటుంది, దీంట్లో నేను ఉంటాను అనుకున్నవాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. తడుతుంటే ఎవరికి జరుగుతుందండి? ఇప్పుడు అవకాశం ఇచ్చేటంత పరిస్థితి ఉందా? వింటున్నాం, కూర్చున్నాం కానీ కదా, డోర్స్ అయితే ఓపెన్ చేయట్లేదండి. మైండ్ ఎవరు దెబ్బ కొడితే ఏమంటారు చెప్పండి, డైలాగ్ ఏమంటారు? చెప్పనాను, చెప్పు ఏమంటాడు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కాదు, ఇక్కడ మైండ్ ఓపెన్ కావాలి, అది బ్లాక్ అంటున్నాడు వాడు. అక్కడ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ ఏం కావాలి? ఓపెన్ కావాలి. బ్లాక్ అయితే ఇంకేడ ఉంటుంది, అక్కడ కాదు, ఇక్కడ ఓపెన్ కావాలి. దేవుని వాక్యం కొడితే దిమ్మ తిరిగి మన మైండ్ ఓపెన్ అయితే ఆయన వచ్చేస్తాడు. కానీ ఎంత కొడుతున్నా కొట్టుకోరా చెప్పుకోరా, చేసిందే చేసేస్తాంరా అనేది అయిపోయింది ఇక్కడ పరిస్థితి. ఆయన ఇదిగో తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను ప్రపంచంలో ఎవడైనాను సరే అనుకున్నాడు. ఎవడు లేడండి.
850 కోట్ల మంది. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును. భోజనం చేయాలనుకుంటున్నాడంటే తాను చాలా ఆకలితో ఉన్నాడంటండి ప్రభు. ఆకలితో తిరుగుతున్నాడు, డోరు కొడుతున్నాడు, ఒక్కొక్క డోరు కొడుతున్నాడు. ఎవరూ తీరిక లేదండి, తెరవట్లేదండి. ఆకలితో అలమటించి అల్లాడిపోతున్నాడండి ప్రభు. ఎంత ఘోష అండి. డోరు కడుతున్నాడు, నానా తలుపు తీరా, ఇంట్లోకి వచ్చేస్తాను, నానా నానా, నేను కట్టుకున్న ఇంట్లోకి నాకెందుకు అవకాశం ఇస్తలేదురా, నేను వచ్చేస్తానన్నా, ఆకలితో ఉన్నాను నాన్న, నేను నీతో వచ్చి భోజనం చేయాలనుకుంటున్నాను. ఏందండి కన్న తండ్రికి పట్టిన పరిస్థితి ఏంటండి? నా ఇంటిలోనికి నాకు అవకాశం నాయన, నాకు అవకాశం నాన్న, నన్ను చేర్చుకో నాయన, నన్ను చేర్చుకోనైనా ఆ నివాసంలోనికి. ఆకలితో విలవిలలాడిపోతున్నాడు మన ప్రభువు. ఆ తండ్రికి కాస్త చోటు రాదు, నువ్వు కాస్తంత చోటు ఇచ్చేస్తే ఈ ఆలయాన్ని అద్భుతంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా తీర్చిదిద్దుకొని తన ఆలోచనల కోసం ముందుకు నడిపించుకోవాలని ఎంత ఆతృత పడుతున్నాడో, ఆరాట పడుతున్నాడో దీంట్లో ఉండిపోవాలని. ప్రేమైన దేవుని వారలరా, ఎవరిస్తున్నారండి ఈరోజు? ఎవరిస్తున్నారు ప్రేమైన దేవుని వారలరా? ఏం చేసేమో తెలుసా? దొంగల గుహగా చేసేసామండి. సాతాను తిష్ట వేసి సాతాన్ను సింహాసనంగా ఇదో మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం. వాడి ఆలోచనలకు తొత్తులుగా మారిపోయాం ఈరోజు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి దేవుని వల్ల పుట్టినవి కావు, ఇది సాతాను వలన పుట్టినవి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకు ఈ యొక్క ఆకారం పరుగెత్తుతుంది, పరుగులెడుతుంది. వాడు యొక్క ఆలయంలో తిష్ట వేసి వాడిని ప్రతిష్ఠించేసుకున్నాం, దొంగల గుహగా మార్చేసాం ఈరోజు. వానికి తొత్తులుగా, బానిసలుగా మారిపోయి బ్రతుకు లేదు, జీవితం లేదు, ఏది లేదు. చనిపోతే బ్రతుకంటారు, అంత ఉట్టిదే. నీ జీవితం, నీ బ్రతుకు ఇదో కొన్ని రోజులే కదా, దీంట్లో ఆనందాలు, సంతోషాలు వద్దా? భార్య పిల్లల్ని చూసుకోవద్దా? నీవు అనుకున్న ఆశయాలను పండించుకోవద్దా? ఆశయాలను పండించుకున్న తర్వాత, నీ యొక్క లక్ష్యాలను పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు బ్రతుకుంటే దేవుడు ఒకవేళ అప్పుడు ఆలోచించు. ఇప్పుడు ఏదో చేసేసేయాలి, ఏదో సాధించేసేయాలి. ఆ సాధించే లోపు, చేసే లోపు లక్ష్యం వైపు వెళ్ళిపోతున్న తరుణంలో ప్రాణాలే పోవచ్చు, బ్రతికినే కోల్పోవచ్చు. బ్రతికేమైపోతుంది నాయన? అప్పుడు అంటావు, ఆ రోజు చూద్దాం అంటావు. తప్పు కదా? ఎంత మార్చి మభ్యపెట్టి ఈరోజు ఈ యొక్క ఆకారాన్ని దొంగల గుహగా మార్చేసేసి, ఎన్ని కోరికలు ఉన్నాయి, ఎన్ని అవసరతలు ఉన్నాయి, ఎన్ని సంతోషాలు ఉన్నాయి, ఎన్ని చేయవలసినవి ఉన్నాయి, ఎన్ని చేయవలసిన ఆలోచనలు నీవు ఉండాలి అని మనలందరినీ మభ్యపెట్టి దొంగల గుహగా మార్చేశాడు వాడు. దీనిలోనికి ప్రవేశించాడు. తీయదుట్ట తలుపులు తీసేసేవు కన్నా. తలుపులు తీసేస్తే ఇదో ఇక ఆయన కోసమే బ్రతకాలంటాడు, ఆయన కోసం ఏదో చేయాలంటాడు. వద్దు, తలుపులు తీయద్దు, క్లోజ్. వాడు నిండిపోయాడు. అందుకే ఈరోజు పొద్దున లేస్తే రాత్రి వరకు మనిషి ఏదో ఒకటి లోకంలో, ఏదో ఒకటి దేవుడిచ్చిన ఈ అవకాశం ఈరోజు ఈ సన్నిధికి రాలేకపోతున్నామే. ఎంత దౌర్భాగ్య పరిస్థితి! ఎంత ప్రయారిటీ ఇచ్చాం చూడండి లోకానికి, లోకంలో ఉన్న పరిస్థితులకు, దేవుని వాక్యానికి. నిజంగా ఇది దేవుని యొక్క ఆకారం, ఆయన చిత్తానికి అనుకూలంగా దీన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత నా మీద ఉందని ఈ ఆకారాన్ని తండ్రి పనుల కోసం ఆయన యొక్క సన్నిధికి తెచ్చి కూర్చుండబెట్టి ఆయన ఏం చెప్పబోతున్నాడో లోపల నీకు నాయన ఇదో ఇది అని విషయాన్ని చెప్పిన తర్వాత అలాగే డాడీ, ఒక బస్సు దిగి డ్రైవర్ వచ్చేస్తాడు. ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత బస్సు ఎక్కి ఆ బస్సును ఎలా నడిపేయాలో, ఎక్కడెక్కడ తీసుకుపోవాలో డ్రైవర్లకు ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇప్పుడు ఆత్మలుగా మీకు ఇదో వాక్యాలు చెబుతున్నాడు. వాక్యం దేవుని యొక్క పనులు, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన విషయాలు ఏంటో లోపల ఉన్న ఆత్మలుగా మనం వింటున్నాం. ఇప్పుడు విన్న తర్వాత మళ్ళీ ఏం చేయలేదు, దీంట్లో ఉన్న మనం దీన్ని నడిపించాలి. ఎక్కడ తీసుకుపోవాలి, ఏం చెప్పాలి, దీంతో ట్రైనింగ్ జరుగుతుంది ఇక్కడ మీకు. ఈ ట్రైనింగ్ దగ్గరికి తీసుకురాకుండా మీరు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని మీ బాధ్యతలు ఏంటో, మీ యొక్క పైన ఆయన పెట్టిన ఆశయాలు ఏంటో అవన్నీ తెలుసుకొని దీన్ని నడిపించాలని దేవుడు కోరుకుని ఇది ట్రైనింగ్ సెంటర్గా మిమ్మల్ని ఇక్కడ తీసుకురండి, ఇక్కడ వచ్చి కూర్చోండి అని అంటే మీరు ఎక్కడ దీన్ని తీసుకొని పోయి కూర్చోబెట్టారు? దేనికి వాడేస్తున్నారు దీన్ని? ఏ పనుల్లోకి వెళ్ళిపోతుంది ఇది? భావ్యం అది దొంగల గుహ మార్చేసి. ప్రియులరా, ఈ 6:12 వచనంలో చూడండి ఏం చేశాం. రోమీలకు రాసిన పత్రిక 6:12 వచనం, స్పీడ్గా ముగించేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6:12 వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా, చూసారా, శరీర దురాశలకు, ఆశలు కూడా కావండి, దురాశలకు ఏదో చేసేసేయాలి. దురాశ దుఃఖానికి చేటంటారు తెలుసా?
దురాశ దుఃఖానికి చేటంటది లోకం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశంలో ఏంటి దురాశ అంటే? దురాశ గర్భమును ధరిస్తుంది. దురాశ గర్భమును ధరించి పాపానికి అంటదంటండి. దురాశ దుఃఖానికి చేయటంది లోకం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దురాశ ఏం చేస్తుంది? దురాశ గర్భమును ధరించి పాపమును కనను, పాపము పరిపక్వమై మరణమును కనను. అంటే ఎక్కడ వెళ్ళిపోతుంది బ్రతుకు? ఈ పరిస్థితిలో ఈ శరీర దురాశలకు నీవు లోబడిన వాడవైతే నీ బ్రతుకు ఎక్కడ వెళ్ళిపోతుందో తెలుసా? రెండో మరణంలోనికి వెళ్ళిపోతుంది తల్లి. మన బ్రతుకు ఏమైపోయిందంటే తెలుసా? ఏ ఆలోచనలతో ఉండిపోయిందంట తెలుసా? ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందో తెలుసా? ప్రభువును బయట పెట్టాము మనం, ప్రభుకు అవకాశం ఇవ్వలేదు. ఆ ప్రభువు లేని ఈ దేహాల యొక్క పరిస్థితి ఎలా ఉందంట అంటే, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా అంటే రేపు భయంకరమైన చీకటిలోనికి, భయంకరమైన శిక్షలోనికి వెళ్ళడానికి లోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీయకూడి అంటున్నాడంటే పాపం ఏలుతుంది అని అర్థం. ఇక్కడ పాపాన్ని ఏలనీయకూడి అంటే అర్థం ఏంటి? ఏం వెళ్తుంది ఇప్పుడు? ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్తున్నాడు ఈ ఆకారాలను? ఎవరు ఏలాలి? ఎవరు ఏలవలసి ఉండే? ప్రభు ఏలవలసి ఉండే ఈ ఆకారాలను వినాలి. ప్రభు ఏలవలసిన ఈ ఆకారాలను, ప్రభు ఏలవలసిన ఈ దేహాలను ఎవరు ఏలుతున్నాడో తెలుసా? పాపం, దుష్టుడు, దుర్మార్గుడు, సాతాను ఏలుతున్నాడు. ఏలనీవద్దురా. వాడు కాదు కదా దీని గురించి కోరుకున్నది. వాడు కాదు కదా ఆలోచించింది. నీ పరలోకపు తండ్రి కదా ఈ ఆకారం కోసం కష్టపడ్డవాడు. వానికి అవకాశం వేడేంటి నాయన? మీరు ఆయన పిల్లలై ఉండి వానికి అప్పచెప్పడం ఏంట్రా బాబు? మీ బ్రతుకులు ఏమైపోతావో తెలుసా? అలా మీరు వాడికి ఇచ్చేస్తే మిమ్మల్ని సర్వ విధాల సర్వనాశనం చేయడానికి, ఎక్కడ ఉన్నోళ్ళని అక్కడనే తొక్కేయడానికి, ఎక్కడ ఉన్నోళ్ళని అక్కడనే శిక్షలోకి తీసుకుపోవడానికి వాడు పన్నాగాలు చేస్తుంటే వాని పన్నాగాలు మీకు అర్థం కావట్లేదు. వాని యొక్క ఎత్తులకు చిత్తయిపోయారు నాయన. మీరు చిత్తయిపోయారు బిడ్డ. వద్దు బిడ్డ, నాశనం అయిపోతాయి మీ బ్రతుకులు. అలా బ్రతికితే, అలా జీవిస్తే నాశనం అయిపోతాయి నాయన. మీ యొక్క అవసరతల కోసం ఆలోచించే ముందు నా పనిని తర్వాత మీ అవసరతల కోసం దీన్ని ఉపయోగించుకోండి పొదుపుగా. ఒక ఉద్యోగి, ఒక బాసు పనిని నిర్వర్తించుకున్న తర్వాత తన పని కాలంలో 9 నుంచి 5 గంటల పని కాలంలో 9 నుంచి 5 గంటల పని కాలంలో బాసును సంతోషపెట్టి 9 నుంచి 5 తర్వాత ఇంటికి వచ్చి భార్య పిల్లలను చూసుకుంటాడు. 9 నుంచి 5 ఆ మధ్యకాలము బాస్ పని. మీరు ఉద్యోగాలకు వెళ్తారు కదా, 9 గంటల నుంచి 5 గంటల వరకు బాస్ పని కాలం అది. ఆ బాసు పనిని సంతోషపెట్టాలి, బాసును సంతోషపెట్టాలి. మీ యొక్క ఎవరిని? మీ ఓనర్ను సంతోషపెట్టాలి. 5 తర్వాత వచ్చి ఇంటి దగ్గర మంచి చెడ్డలు చూసుకోండి వద్దనడు బాస్. కానీ ఆ కాలంలో మీరు ఏదైనా చేసేసుకుంటే, నీవు వచ్చింది నా డ్యూటీ చేయడానికా, నీ డ్యూటీ చేసుకోవడానికి అని అంటారు తెలుసా? అది ఎంత వాస్తవం. ఇక్కడ కూడా చావు పుట్టుకల మధ్య కాలం అది దేవుడి కాలం, దేవుడి పని కాలం. పిల్లరా, చేసేసుకోవద్దని చెప్పట్లేదండి ఇక్కడ దేవుడు. నా పని కాలానికి డిస్టర్బ్ రాకుండా, నా పని కాలానికి అభ్యంతరం కలగకుండా చూసుకోండి నాయన. మీ పనులు కూడా చేసుకోండి, అవి న్యాయంగా, నాకు ఎక్కడగా కొరత ఏర్పడకుండా. అంతే కదండి. దీని గురించి ఆలోచించుకున్నవాడు ఆయన అయినప్పుడు దీనిపైన పెత్తనం మనకెందుకు ఉంటుంది చెప్పండి ఒకసారి? దీని గురించి పెత్తనం ఎవడిచ్చాడు చెప్పండి? అసలు మనం తీసుకుపోయి వానికి కట్ట చెప్పాం. మనం అనుకుంటున్నాం మన యొక్క అవసరతల కోసం మనం ఏదో చేసుకుంటామని అనుకుంటున్నాం. తప్పు. మనం ఏదో చేసేసుకోవట్లేదు. మన బ్రతుకులో మనమే చేతులారా నిత్య శిక్షలో నడిపించుకుంటున్నాం. వాడు మనలో ఉండి మనల్ని ఆలోచింపనీయకుండా ఏదో చెప్పేస్తారు, ఏదో చేస్తారు, ఏదో అంటారు అని మనతో వాడు అనిస్తున్నాడు. అందుకే రాలేకపోతున్నాం ఇక్కడ చాలామంది. అందుకే అనేకులు రాలేకపోవడం కారణం ఏంటో తెలుసా? అలా మభ్య పెట్టిందండి. మీకు అర్థం కావట్లేదు ప్రియులారా. మభ్య పెట్టాడు వాడు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైపోయినాయి మీ శరీరాలు, మీ దేహాలు, మీ బ్రతుకులు. మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏలుతున్నాడు వాడు. వద్దు నాయన, దేవుడికి ఇచ్చేసేయండి బాగుంటుంది. పద్ధతి అది దేవుడికి ఇవ్వడం. అది న్యాయం. ఆయన ఆలయం, ఆయన యొక్క ఇల్లు. ప్రేమైన దేవుని వారలారా, మరి మీ అవయములను దుర్నీతి నీతికి సాధనాలుగా ఉండవలసినవి. దుర్నీతికి సాధనాలా? ఈ ఏంటికి సాధనాలు? వాక్యానికి సాధనాలు అంటే తీసుకుపోయి ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయేది సాధనం. అంటే ఒక వస్తువును ఇంకొక దగ్గరికి తీసుకుపోయేది ఒక సాధనం. నీతికి సాధనాలంటే ఈ ఆకారం అండి.
నీతికి అంటే వాక్యానికి, సత్క్రియలకు సాధనాలుగా. ఏమండి, ఈ వాక్యం ఇదో సంకిరెడ్డిపల్లెకి వెళ్ళాలి అంటే దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ వాక్యం ఎక్కడ వెళ్ళాలి? సంకిరెడ్డిపల్లెకి వెళ్ళాలి. సంకిరెడ్డిపల్లెలో ఒక వ్యక్తికి నేను చేరవేయాలి అంటే ఈ యొక్క శరీరం అనే ఈ సాధనాన్ని ఏం చేయాలి? నేను తీసుకొని పోవాలి. ఈ సాధనం అనే దాంట్లో ఇది సాధనం, ఆత్మగా దీంట్లో ఉన్నాను, ఇది నన్ను తీసుకుపోతుంది. అదొక నాకు సాధనం. ఏది? వాహనం. నేను గురుగులకు వెళ్ళడానికి అదొక సాధనం, నన్ను తీసుకుపోవడానికి అదొక సాధనం. దేవుని ఆలోచనలు తీసుకుపోవడానికి ఈ యొక్క ఆకారం ఒక సాధనం. మీకు తెలిసినట్లే అనిపిస్తుంటాయి. ఇది ఒక సాధనం అంటున్నాడు. దుర్నీతికి సాధనాలుగా చేసేసారు. నీతి కాని దాంట్లకు సాధనాలుగా చేసేసారు. నీతికి సాధనాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటే దుర్నీతికి, నీతి కాని దాంట్ల కోసం సాధనాలుగా మారిపోయాయి. చూశారు? పొట్ట బట్ట ఏమండి, దీనికోసం, వీటి కోసం, ఈ ఆలోచనల కోసం భూమి మీద ఉన్న కోటి విద్యల కోసం సాధనాలుగా మారిపోయిందండి. ఇది కోటి విద్యల కోసం సాధనాలుగా మారిపోయాయి. ఎన్నో ఆకారాలు ఏ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒకడు మారణాయుధాలుగా మారిపోతున్నాడు. ఒకడు వ్యభిచారానికి సాధనం అయ్యాడు, ఒకడు దొంగగా సాధనంగా అయిపోయాడు, ఒకడు అబద్ధానికి సాధనంగా చేసుకున్నాడు, ఒకడు తాగుడాకు ఆ సాధనంగా చేసుకున్నాడు. ఏంటి ఇక్కడ? ఇదంటే తాగడానికి ఇది సాధనం. ఇది ఎందుకంటే వ్యభిచారించడానికి సాధనం. ఇది ఎందుకంటే అబద్ధాలు చెప్పడానికి ఒక సాధనం. ఇది ఎందుకంటే ఒకరిని చంపడానికి ఒక సాధనం. దేనికారా నాయన నీకు ఆకారం ఇచ్చింది? నీతి కోసం కదా బిడ్డ నీకు ఇచ్చింది. ఈ నీతిని 10 మందికి అందించడానికి సాధనాలుగా దీంట్లో తీసుకుపోతారు మీరు అనుకుంటే. ఇలారా దీంట్లో ఉండి ఈ సాధనం మాట్లాడుతుంది, సాధనంగా మాట్లాడుతుంది. ఇదొక మైకు సాధనం, సౌండ్ వినిపిస్తుంది. నా నోరు వినిపిస్తుంది. ఇప్పుడు నోరు ఆ దేవుడి కోసం మాట్లాడుతుంది, సాధనంగా ఉపయోగపడుతుంది. మాటలనే ఆలోచనలకు ఇది సాధనంగా ఉపయోగపడుతుంది. జాలు పడుతున్నాయి దేవుని మాటలు. నా యొక్క ఈ ఆకారం ఒక బాక్స్లా సౌండ్లు చేస్తుంది. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకూడి అంటే అప్పగించేశారు కదా. 13వ వచనం చదివాను నేను ఇప్పుడు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, అట్టి పరిస్థితులకి మన జీవితాలు వెళితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్నది మీరు ఆలోచించండి. కాబట్టి 1 కొరింథీ 3:16 వచనంలో మీరు చూడండి ప్రియులారా. 1 కొరింథీ 3:16లో 1-2 వచనాలతో ముగించేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. 1 కొరింథీ 3:16 వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? 1 కొరింథీ 3:16 వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? 17వ వచనంలో ఎవడైనను దేవుని ఆలయమని ఎరగక ఇష్టం వచ్చినట్టు దాన్ని ఊరేగిస్తే, దేవుని కార్యక్రమాలకు ఈ యొక్క ఆకారం నిలయాలుగా మారకపోతే, దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని వదిలిపెట్టడు, పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. పరిశుద్ధమైన ఆలోచనలు దేవుడివి, పరిశుద్ధమైన కార్యక్రమాలు దేవుడివి. ఆ కార్యక్రమాల కోసం పరిశుద్ధమైన ఆ కార్యక్రమాల కోసం ఈ యొక్క ఆకారం అండి. ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని వదిలిపెట్టడు. ఇంకా 6:19 వచనంలో మీ దేహము, అదే పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కానే కారు దాన్ని ఇష్టం వచ్చినట్లు వాడడానికి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎరిగేదుండే మీరు మీ సొత్తు కారు. ఎందుకంటే ఇలో పెట్టుకొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచడానికి ఈ యొక్క ఆకారం ఇవ్వబడ్డది. ప్రియులరా, బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చూపిస్తాను. ఈ ఆలయాన్ని దేవుడికి మీరిస్తే, ఈ ఆలయాన్నిలో మీరు దేవునికి అవకాశం ఇస్తే, మనం ఒక అద్భుతమైన నివాసంలోనికి, అద్భుతమైన నివాసాలలోనికి మన బ్రతుకులను దేవుడు తీసుకుపోతాడండి. ఎప్పుడు ఈ నివాసంలోనికి, ఈ ఇల్లులోనికి, ఈ ఆకారంలోనికి ఆ దేవుడిని అవకాశం ఆ దేవునికి కల్పిస్తే,
ఆ దేవుడికి ఈ ఆకారాన్ని ఉపయోగిస్తే, ఆ దేవుడి కోసం ఈ యొక్క అవయభాగాలు సాధనాలుగా ఉపయోగపడతాయి, ఆయన కోసం ఈ యొక్క నివాసం ఆయనకు నీవు ఇవ్వగలిగితే నీకు ఒక అద్భుతమైన అందమైన నివాసాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇది అద్భుతమైన విషయం. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు కొన్ని నిమిషాల్లో ముగించేస్తాను. నిమిషాలంటే నిమిషాలే, 2-3 నిమిషాలలోనే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన నివాసాన్ని ఆయనకి ఇచ్చేస్తే మనకు ఒక అద్భుతమైన నివాసాలను మనకు ఇవ్వబోతున్నాడు. ఆ అద్భుతమైన నివాసాలలో మనల్ని చేర్చుకోబోతున్నాడు. ఎప్పుడు చేర్చుకుంటాడు? ఒక అద్భుతమైన నివాసాలలోనికి మనల్ని చేర్చుకుంటాడు. ఆయన ఆలయంలోనికి, ఆయన నివాసంలోనికి ఆయనకు అవకాశం, చెప్పండి, అవకాశం ఇస్తే అమ్మైనాలి. ఆయన నివాసంలోనికి, ఆయన నిలయంలోనికి ఆయనను రప్పిస్తే, ఆయనకు ఈ యొక్క నిలయంలోనికి ఆయనకు అవకాశం ఇస్తే మనకు ఒక అద్భుతమైన నివాసంలోనికి మనకు ప్రవేశం దక్కుతుంది. ఇది మీరు గమనించాలి. ఆ ప్రవేశంలోనికి, ఆ నివాసంలోనికి మనం వెళ్ళాలంటే ఈ నివాసంలోనికి ఎవరు రావాలి? చెప్పండి, ఎవరు రావాలి? చెప్పండి, మీకోసం ఎంతసేపు చెప్పేది. ఎవరు రావాలి ఈ నివాసంలోనికి? అమ్మ సువర్ణమ్మ, ఎవరు రావాలి? దేవుడు రావాలి. దేవుడికి నివాసంలోనికి వస్తే ఒక అద్భుతమైన నివాసంలోనికి దేవుడు మనల్ని తీసుకుపోతాడు. ఎప్పుడు? ఆయనకు మనం ఇచ్చినప్పుడు. ఆ నివాసం ఏంటో ఒక్కసారి చూడండి మీ కళ్ళతో. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం అండి, క్షమించండి, మొదటి వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. అందరూ చూడండి ప్రియులారా, అద్భుతమైన విషయం అండి ఇది. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం, ముగించుకుందాం. ఇంకా మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి చెప్పి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుతును. ఒకవేళ నివాసాలు లేకపోతే నేను చెప్పేవాడిని నివాసాలు లేవని. ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి. మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి, కంటిన్యూవేషన్లో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆ నివాసాన్ని ఇస్తాడంటున్నాడండి. దేవుడుండే మహోన్నతమైన లోకంలో నివాసాలు ఉన్నాయంట మన కోసం. ఆ నివాసంలోనికి మనం వెళ్ళాలంటే మనం దేవునికి ఈ నివాసాన్ని అప్పజెప్పాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆ నివాసంలోనికి మనల్ని తీసుకుపోతాడు. ఆ నివాసంలోనికి మనం వెళ్ళాలంటే ఈ నివాసం దేవుడికి ఇవ్వాలి. ఆలోచించండి ప్రియులారా, ఈ నివాసం దేవుడి కోసం ఇవ్వకపోతే ఆ నివాసం మనకు దొరకదు. ఆ నివాసం కావాలనుకున్న వాళ్ళు ఈ నివాసంలోనికి దేవుని రప్పించండి. ఆ నివాసం నువ్వు పొందుకోలేకపోతే, ఆ నివాసం నువ్వు పొందుకోకపోతే ఇంకో నివాసంలోనికి నేను పంపిస్తాడు. ఈ నివాసం ఆయనకి ఇవ్వకపోతే ఆ నివాసం నువ్వు చేరుకోలేవు. మరి ఆ నివాసంలోనికి చేరుకోనకపోతే ఏ నివాసంలోనికి నిన్ను పంపిస్తాడో ఆ వచనాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో ఏ నివాసంలోనికి పంపుతాడో చూడండి. ఇప్పుడు దేవునికి ఈ నివాసాన్ని ఇవ్వకపోతే ఆ నివాసాన్ని, దేవుడుండే మహాలోకం, దేవుడుండే ఆ మహోన్నతమైన ఆ పరలోకం మనం చేరుకోం. మరి ఏ నివాసంలోనికి పంపుతాడు? మనకు ఏ నివాసం ఎదురు చూస్తుందో ఒక్కసారి మీరు చూడగలిగితే యోబు గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. ఎంత దారుణమైన స్థితిలోనికి మన జీవితాలు వెళ్ళబోతున్నావో ఒక్కసారి మనసు పెట్టి ఈ వచనాన్ని చూడండి. యోబు గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు. ఇక్కడ మరొక ఇల్లు కనబడుతుందండి, మరొక నివాసం కనబడుతుంది. ఆ నివాసం ఏంటంటే తెలుసా? పాతాళం అనే నివాసంలోనికి నీ బ్రతుకులు వెళ్ళబోతాయి. ఆ నివాసంలోనికి నీ వెళ్ళకపోతే, ఈ నివాసంలోనికి దేవుడికి అవకాశం ఇవ్వనందుకు, ఈ నివాసాన్ని దేవుడి కోసం ఇవ్వనందుకు ఆ నివాసం, దేవుడు ఉండే నివాసం నీకు దక్కదు. ఏ నివాసంలోనికి వెళుతావు తెలుసా? పాతాళం అనే నివాసంలోనికి, పాతాళం అనే ఇల్లులోనికి నీ వెళ్ళిపోతావు. పాతాళం అంటే మామూలు విషయం కావండి, అసలు నిత్య శిక్షలోనికి నీ బ్రతుకు వెళ్ళబోతుంది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. పాతాళ లోకంలో ఉండే నివాసం కావాలా? దేవుడుండే మహోన్నతమైన లోకంలో ఉండే నివాసం కావాలి? ఏ నివాసం కావాలనేది నీ చేతిలోనే
ఉంది. దేవుడికి ఈ నివాసాన్ని ఇచ్చేస్తే దేవుడుండే లోకంలో నివాసం దక్కుతుంది. దేవుడికి నివాసం ఇవ్వకపోతే పాతాళంలో ఉండే నివాసం నీకు దక్కుతుంది. ఇప్పుడు తేల్చుకోండి. దేవుడికి నివాసం ఇచ్చి ఆ దేవుడు ఉండే లోకంలోనికి వెళ్ళి యుగాలు ఉండే మహోన్నతమైన లోకంలో ఆ యుగాలు నిత్యత్వాన్ని పొందుకొని ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుందామా? ఈ నివాసాన్ని దేవుడి కోసం ఇవ్వకుండా మన అవసరాల కోసం, మన ఆలోచనల కోసం, పాపపు ఇష్టమైన ఆలోచనలతో తినుకుంటూ తాగుకుంటూ తందలాడుకుంటూ దేవుని యొక్క కార్యక్రమాలు పట్టవు, నాకేం తెలియదు అన్నట్లుగా ఉండిపోయి రేపు ఒక భయంకరమైన నివాసమైన పాత్రలోనికి వెళ్ళిపోదామా? ఆలోచించుకోండి ప్రియులారా. అంతా మన చేతిలోనే ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు అన్నీ చెప్పి చేస్తాడు. చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఆలోచించండి ప్రియులారా. మంచి నిర్ణయం తీసుకొని మంచి ఆలోచనలతో బ్రతుకులను కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలు ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం. మహోన్నతుడా, మక్కన తండ్రి, విలువైన విషయాలు నీ పిల్లలతో పంచుకున్నాను. ఎంతవరకు అర్థం చేసుకున్నారో గొంతు చించుకొని అర్లుతున్నా వాళ్ళకు పండు ఒలిచినట్లు లేదా పువ్వు ఒలిచినట్లుగా వాళ్ళకు చూపిస్తున్నాను తండ్రి. మరి ఎంతవరకు వాళ్ళ యొక్క బుర్రలు, వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుందో, వాళ్ళ మనసు తెరుచుకుంటుందో నాకు తెలియదు తండ్రి. అందరూ హృదయాలను పరీక్షించే దేవుడా, పరిశీలించే నా తండ్రి ప్రభు దేవా, జ్ఞాపకం చేసుకునే బిడ్డలను నీ మాటలు అర్థం చేసుకోలేనంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళేవేమో, వాళ్ళ మనుషులు, వాళ్ళ యొక్క హృదయాలు బండబారేమో దేవా. అటువంటి పరిస్థితుల నుంచి మేలుకొని నీ బిడ్డలను ఆలోచింపజేయండి, తట్టండి తండ్రి. ఆలోచించే స్థాయి లేకపోవచ్చేమో, కాన్సన్ట్రేషన్ చేసే స్థితి లేకుండొచ్చు, లేకపోలేని స్థితిలో ఉండొచ్చేమో దేవా. అవకాశం ఇవ్వండి నీ పిల్లలకు, నాకు. ఇక నుంచి నీకు నివాస స్థలాలుగా మీ ఆకారాలను ఉంచుతాం తండ్రి. నీ ఆకారం నీ ఇంట్లోకి, నీవు కట్టుకున్న ఇంటిలోకి, నీ నివాసంలోనికి నిన్ను తండ్రి మేము పిలుచుకుతున్నాం, నిన్ను ఆహ్వానిస్తున్నాం దేవా. ఆ లోకానికి మమ్మల్ని ఆహ్వానించండి. ఆ నీ ఉండే మహోన్నతమైన లోకం మాకు నివాసాలుగా తండ్రి, ఆ లోకాన్ని మమ్మల్ని తీసుకోండి, చేర్చుకోండి. నీకు ఈ నివాసం ఇవ్వకపోతే దేవా, ఆ నివాసాన్ని మేము పోగొట్టుకుంటాం. ఈ నివాసం ఇవ్వకపోతే మాకు వచ్చేది భయంకరమైన పాతాళంలో ఉన్న నివాసం మాకు దక్కుతుందని అది అర్థమైపోయింది. వద్దు దేవా, యుగాలు కాలిపోయే నిత్య శిక్షలో ఉండిపోయే భయంకరమైన వేదనతో కూడుకున్నది అది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు, యుగాలు కాలుతూ కఠినమైన లోకం, కనికరం లేని లోకం దేవా. ఈరోజు కాకపోయినా రేపైనా మేము లోకాన్ని వదిలిన మరుక్షణమే నీవు ఉండే లోకమై ఉండాలి దేవా. మేము కన్ను మూసిన మరుక్షణమే దేవా నిత్య శిక్షలో ఉండే లోకం కాకూడదు దేవా. మేము మరణించగానే నీవు ఉండే లోకం, ఆ మహిమలోకం మాకు ప్రత్యక్షం కావాలి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడుకున్న ఆ నిత్య శిక్షలోనికి మా జీవితాలు వెళ్ళకూడదు రేపు బ్రతుకులు ముగిస్తే. పిల్లలు జాగ్రత్తగా ఆలోచించుకొని గొప్ప అవకాశాలు ఇవ్వండి తండ్రి. ఎందుకంటే అవకాశాలను కలిగి ఉన్నాం, భూమి మీద బ్రతుకులతో ఉన్నాం, శరీరాలతో ఉన్నాం. ఇప్పటికైనా అవకాశాలు మా ఎమ్మడి ఉన్నాయి తండ్రి. అవకాశాలను పొందుకున్నాం కాబట్టి, అవకాశంలో ఉన్నాం కాబట్టి, నీకోసం బ్రతికే అవకాశం తండ్రి కలిగి ఉన్న వాళ్ళం మేము. ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా శరీరంలో ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి నిర్ణయం తీసుకునే అవకాశం మాకుంది. ఆ నిర్ణయం తీసుకునే అవకాశం నాకు, నీ బిడ్డలకు ఇవ్వండి దేవా. శరీరం వదిలితే ఇక అప్పుడు అవకాశం లేదు, ఏం చేయలేని పరిస్థితి. బ్రతుకులో ఉన్నాం కాబట్టి తండ్రి కాస్తో కూస్తో కొంతనైనా ఆలోచించే భాగ్యం దాన్ని దయచేయండి. నిజమే కదా అని, వాస్తవమే కదా అని కుటుంబాలతో ఆలోచించుకొని ఒక ప్రణాళికబద్ధమైన లేదా ప్రణాళికబద్ధమైన ఆలోచనలతో, ఒక మంచి నిర్ణయాలతో, ఒక మంచి యోచనతో కుటుంబంతో కలిసి ఒక యజమానిగా, ఒక యజమానురాలుగా, పిల్లలుగా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడి కోసం ఎంత కేటాయిస్తున్నాం, మన కోసం ఎంత కేటాయిస్తున్నాం, బేరే చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని నాకు, నీ బిడ్డలకి ఇవ్వండి తండ్రి. అలా వేసుకునకపోతే, అలా విమర్శించుకునకపోతే, అలా మేము పరిశీలించుకునకపోతే మా బ్రతుకులు రేపు కాలిపోతాయి. రేపు ఆ మహోన్నతమైన లోకం మాకు దక్కదు దేవా. భూమి మీద బ్రతుకున్నప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఈ బ్రతుకు దాటిందంటే మేమేం చేయలేము తండ్రి.
అవకాశాలు ఉన్నప్పుడే ఆలోచించుకునే ఒక అద్భుతమైన అవకాశం నాకు నీ బిడ్డలకు దయచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ ఒక్కరు కూడా దేవా పాతాళంలో ఉండే నివాసంలోనికి వెళ్ళకూడదు, మహోన్నతమైన లోకానికి వెళ్ళాలన్న ఆతృతతో, ఆరాటంతో, ఆవేదనతో ఈ మాటలన్నీ, అటువంటి ఆలోచనలతో మేమంతా, మా కుటుంబం అంతా, మా సంఘ బిడ్డలంతా చేరుకునే గొప్ప అవకాశం మాకు దయచేస్తామని, వచ్చిన బిడ్డలను పేరు పైన దీవించి ఆశీర్వదించి వాళ్ళ అవసరతలు, వాళ్ళ యొక్క ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వాటన్నిటిలో కృప చేస్తామని కోరుతూ, ఇప్పటి వరకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సహాయాన్ని బట్టి యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.